హాయ్ ఎవ్రీవన్. చుక్క కూరతో పులిహోర ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. చుక్క కూర పులిహోరకి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పావు కప్పు శనగపప్పు, అరకప్పు పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 7 నుంచి 8 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. 2 చుక్క కూర కట్టలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసాలి, శనగపప్పు, పల్లీలు వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. పల్లీలు పూర్తిగా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత దీనిలో చుక్క కూర తరుగు వేసి చిన్న మంట మీద కాసేపు వేగనివ్వాలి. ఇలా దాదాపు 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా ఆకులోని నీరంతా బయటికి వచ్చిన తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ 2 నిమిషాల పాటు నీరంతా ఇంకిపోయేలాగా ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా వండిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పోపును అందులో వేసి కలపాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం 2 టీ స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడిని వేసి కలిపితే బాగుంటుంది. ఈ పోపు అంతా అందులో అన్నంలో బాగా కలిసిపోయేలాగా బాగా చక్కగా కలపాలి. అంతే, చిక్క కూర పులిహోర రెడీ.